సార్ నిన్న చేవెళ్ళ బస్ ఇన్సిడెంట్లో 19 మంది ప్రాణాలు పోయాయి. దీని వెనకాల రాజకీయ నాయకుల అశ్రద్ధ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితమే నిధులు కేటాయించారు. కానీ ఎలాంటి మరమ్మతులు కానీ అలానే రోడ్ ఎక్స్టెన్షన్ కూడా చేయలేదు. దీనిపైన మీరేమంటారు? ఇది రాజకీయ నాయకులు తప్పని నువ్వు అంటావు, జనాలు తప్పని నేను అంటాను. వాళ్ళిచ్చిన కోటర్ తాగి, వాళ్ళిచ్చిన నోటు జేబులో పెట్టుకొని, వాళ్ళకు ఓటేసి గెలిపించుకొని వాళ్ళేదో చేయలేదంటే ఎందుకు చేస్తారు? నాకు రోడ్ వేయలేదు, నాకు డ్రైనేజ్ కట్టలేదు, నన్ను డెవలప్ చేయలేదు. నేను డెవలప్ చేయడానికి వాళ్ళు అయింది. నీకు డబ్బులు ఇచ్చి పదవి ఎక్కిన తర్వాత సంపాదించుకోవడం కోసం వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. వాళ్ళు కేవలం సంపాదన కోసం అయ్యారు. వాళ్ళు విధులిచ్చినటువంటి రూపాయికో బేడానికో నువ్వు లొంగిపోయి వాళ్ళకు ఓట్లేసావు. ఇక వాళ్ళని అడిగే హక్కు నీకు ఎక్కడుంది? ఇవాళ అక్కడ సబితా ఇందర్ రెడ్డి ఎమ్మెల్యే, ఆమె గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటారు. కాళే యాదయ్య అక్కడ గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత అక్కడ మహేందర్ రెడ్డి గతంలో రవాణా శాఖ మంత్రిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి అదే రూట్లో తిరుగుతుంటాడు, తెలంగాణ ముఖ్యమంత్రి. వీరందరికీ సమస్య తెలుసు. అక్కడ ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డి, గతంలో బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ. వీరందరికీ తెలుసు. కానీ వీళ్ళకి సంపాదన మీద యావం తప్ప ప్రజల మీద యావలేదు. ఎందుకు లేదంటే డబ్బులు పెట్టి గెలుస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళని ఊక్కు గెలుస్తున్నారు, ఊక్కు గెలిపిస్తున్నారు జనాలు. ఏమన్నా వాళ్ళు సంపాదించుకోవడంలో బిజీ, జనాలు ఇలా యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉంటారు. కామన్ ఇది అంతే. ప్రజలు మేలుకోకపోతే జరిగేవి. నువ్వు ఎప్పుడు రాజకీయ నాయకులను తప్పట్టం కంటే వాళ్ళకి పల్లకి మోసే జనాలను తప్పట్టం మంచిదని నా ఉద్దేశం.